I can do all things through Christ who gives me strength. నన్ను బలపరచు అని అందులో సమస్తము చేయగలను. నన్ను బలపరచు అని అంటే మనం బలపరచుకోవాలి. అంటే మనం బలపరిచే దేవుడు మనం బలపరిచే దేవుడు మన అన్ని ఉంటాయి. అప్పుడు మన సమస్తము చేయగలం. మన ముందు ఏ సమస్య ఉండొచ్చు, ఒక అప్పుల సమస్య, ఒక నిరుద్యోగం, ఒక లేమి, అనారోగ్యం, ఏ సమస్య ప్రపంచంలో ఉన్న ఏ సమస్య మరణమైన I can do all things through Christ who gives me strength. బలపరచుకోవడానికి మనం సమస్యలు చేయాలి. మనం బలపరిచే మనం ప్రతి సమస్యను కూడా జయించాలి. మన ముందు ఏ సమస్య ఉండొచ్చు, ఏ సమస్య అయినా సరే మనం బలపరిచే దేవుడు మనతో ఉంటే ఖచ్చితంగా మన యొక్క సమస్య అనేది మనం జయించాలి. ఖచ్చితంగా మన సమస్యకు పరిష్కారం. కాబట్టి ఇంకో వాక్యం దేవుడు వాక్యం ఉంటుంది. దేవుడు మన పక్షాన ఉండాలని మనకు దేవుడు మన పక్షాన ఉంటే మన ముందు ఏ సమస్య ఏ సమస్య అది ఇహమందు పరమందు దేవుడు మన తోడు. దానికి మంచి ఉదాహరణ యోసేపు జీవితం. యోసేపు జీవితంలో ఎన్నో సమస్యలు వచ్చినాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి, ఎన్నో ఆర్థిక సమస్యలు వచ్చినాయి, అతన్ని గుండెలో పడేసిన పరిస్థితులు వచ్చినాయి, అతన్ని అమ్మేసిన పరిస్థితులు వచ్చినాయి, అతన్ని ఎంతో బాధ పెట్టిన పరిస్థితులు వచ్చినాయి. తర్వాత కొన్ని రోజులు విచారణకర్తగా పడే ఇంటికి నియమించబడ్డాడు. తర్వాత కలిసి తను చేయని తప్పకి జైలు వేస్తారు. ఇలా ఎన్నో సమస్యలు అనేవి యోసేపుకి వచ్చినాయి. కానీ అన్ని సమస్యల్లో కూడా యెహోవా యోసేపును తోడైనాడని తెలుపుకుంటున్నాడు. కాబట్టి ప్రతి సమస్యను కూడా యోసేపు జయించగలిగాడు తన జీవితంలో. ఈరోజు మన జీవితంలో కూడా అంతే. ఎన్నో సమస్యలు వస్తాయి, కానీ మనకున్న గొప్ప అడ్వాంటేజ్ ఏంటంటే దేవుడు మన పక్షాన ఉంటాడు. దేవుడు మన పక్షాన ఉంటే మన ముందు ఏ సమస్య కూడా నిలవదు. దేవుడు మన పక్షాన ఉంటే మనకు నిలవదు అన్నట్టు. ఇప్పుడు యోసేపు ఏ విధంగా అయితే తన జీవితంలో వచ్చి ప్రతి సమస్యను జయించాడు. యోసేపు 150 సంవత్సరాలు జయించాడు తన జీవితకాలంలో. తన యొక్క జీవితకాలంలో వచ్చిన ప్రతి సమస్యను కూడా జయించాడు. ఎందుకంటే యోసేపు దేవుడు తన పక్షాన్ని ఉంటాడు. ఈరోజు మన జీవితంలో కూడా ఏ సమస్యలు కానీ మనకున్న గొప్ప అడ్వాంటేజ్, గొప్ప మంచి శుభవార్తకరమైన విషయం ఏంటంటే దేవుడు మన పక్షాన్ని. దేవుడు మన పక్షాన్ని ఎట్లుంటాడంటే యోసేపు దేవుడు ఎందుకు పక్షాన్ని, యోసేపు ఎందుకు దేవుడు తోడాడంటే యోసేపు నీతిమంతుడు, పరిశుద్ధుడు, దేవుడిని భగవంతుడు కలిగినాడు, దేవుని చిత్తం ప్రకారం జీవించాడు. ఈరోజు మనం కూడా దేవుని చిత్తం ప్రకారం దేవుని యొక్క పరిశుద్ధులతో నీతి మార్గం సత్య మార్గం జీవిస్తే దేవుడు యోసేపును కూడా దేవుడు మనకు కూడా తోడున్నాడు. యోసేపునకు విజయం ఇచ్చిన దేవుడు 110 సంవత్సరాల బ్రతుకున్న కాలంలో విజయం ఇచ్చిన దేవుడు మనం కూడా ఈ బ్రతుకున్న కంపకాలం ఎంతకాలం బ్రతుకున్నాం ఏ మనిషి కానీ బ్రతుకున్న బ్రతకాలం విజయం అనుగ్రహిస్తాడు. అంతేకాకుండా ఇహమందు పరమందు యోసేపును జీవించిన దేవుడు. అంటే బ్రతుకుని ఎంత సంవత్సరాలు యోసేపును జీవించిన దేవుడు. అంతేకాకుండా మరణం అనేది వచ్చిన తర్వాత మరణంలో కూడా దేవుడు తోడని యోసేపును యోసేపు ఇహమందు పరమందు జీవించాడు. అంటే ఈ లోకంలోనూ చనిపోయిన అంటే అతను ఆత్మపరమాన్ని మన జీవితంలో యోసేపు మనకు ఒక మాదిరికాలను వ్యక్తిగా అనుకుంటున్నాను. కాబట్టి ఈరోజు మనం కూడా ఈ ఇహమందు అంటే బ్రతుకున్న కొంతకాలంలో దేవుని ఉండాలి. అలాగే మరణించినట్టు కూడా మన ఆత్మకు పడలేదు. కాబట్టి మనం దేవుని భగవంతుడు జీవించడం ఎంత ఈరోజు యోసేపు